ఈ వీడియోలో సూపర్ బాయ్స్ ఆఫ్ మ్యాలగవన్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ 2 hours 9 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మ్యాలగవన్ అనే ఒక ఊర్లో నాజీర్ అనే ఒక అబ్బాయి అయితే ఒక వెడ్డింగ్ వీడియోగ్రాఫర్ కింద అయితే ఉంటుంటాడు. ఫిల్మ్ మేకింగ్ అంటే చాలా ప్యాషన్ అనమాట. తను ఎలా అయినా ఒక ఫిల్మ్ తీయాలని అయితే అనుకుంటూ ఉంటాడు. ఆ టౌన్ లో తన పడే స్ట్రగుల్స్, తను ఒక ఫిల్మ్ తీయడానికి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఏమేం చేశాడు, అసలు మరి తన ఫిల్మ్ తీసాడా లేదా, ఆ టౌన్ లో ఏం జరిగింది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే సూపర్ బాయ్స్ ఆఫ్ మ్యాలగవన్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేసి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్య, చాలా బాగా అనిపించింది నాకు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే అథెంటిక్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పాలి. అంటే మొత్తం ఫిల్మ్ మొత్తం కూడా ఒక స్మాల్ టౌన్ లో లోకల్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకి ట్రిబ్యూట్ గా చాలా బాగా క్యాప్చర్ చేసి చూపిస్తారు. ఆ స్టోరీ టెల్లింగ్ అంతా కూడా అంటే వాళ్ళు పడే స్ట్రగుల్స్ కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, వాళ్ళు పడే కష్టం కానీ, ఆ లోకల్ ఫిల్మ్ మేకర్స్ ఏమేం చేస్తారు, వీటన్నిటిని కూడా చాలా బాగా చూపిస్తారు ఆ స్టోరీ టెల్లింగ్ లో. దాని పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి భయ్య. ఆదర్శ్ కౌరవ్ మెయిన్ లీడ్ యాజ్ నజీర్ క్యారెక్టర్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అంటే చాలా సాలిడ్ గా అనిపిస్తుంది అనమాట. ఉన్న క్యాస్ట్ అంతా కూడా చాలా బాగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. చాలా బాగా వర్కౌట్ అవుతారు. మీకు క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవుతారు అనమాట వాళ్ళ యాక్టింగ్ పరంగా. అండ్ మూవీ మొత్తం కూడా హ్యూమర్ ని అండ్ ఎమోషనల్ కంటెంట్ ని, స్ట్రగుల్స్ ని, వీటన్నిటిని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపించారు అనమాట. ఎక్కడ ఏది కూడా ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. చాలా బ్యాలెన్స్డ్ గా చూపించారు ఆ కూర అంతా కూడా. అండ్ డైరెక్షన్ అండ్ రైటింగ్ పరంగా కూడా చాలా బాగుంటుంది భయ్య. సెటరికల్ వే కానీ, ఆ సెంటిమెంట్ పరంగా కానీ, రియలిజం కానీ, ఇవన్నిటిని కూడా చాలా బాగా చూపిస్తారు. అండ్ డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. ఈవెన్ మెయిన్ మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ పరంగా, టెక్నికల్ పరంగా కూడా సినిమా చాలా బాగుంటుంది చూడడానికి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా సీన్స్ ని ఎలివేట్ చేసిందనే చెప్పాలి. ఎమోషనల్ పరంగా, హ్యూమర్ పరంగా కూడా చాలా సీన్స్ ని ఎలివేట్ చేసి చూపిస్తుంది. అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది. మంచి క్రిస్పీ ఎడిటింగ్ అయితే ఉంటుంది భయ్య. నాకైతే వర్కౌట్ అయింది. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రెడిక్టబుల్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అంటే మరి సూపర్ ట్విస్ట్లు అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక అండర్ డాగ్ నరేషన్ నుంచి ఇదంతా కూడా ఫెమిలియర్ గా అయిపోయింది. అండ్ అంటే కొంచెం ఫార్మాలిటీగా అనిపిస్తుంది అనమాట అదంతా కూడా. అండ్ స్లో స్టార్ట్ మూవీలోకి తీసుకెళ్ళడానికి, ఆ క్యారెక్టర్స్ కి వీటన్నిటికి కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్నదంతా కూడా బాగానే ఉంటుంది. ఇంతకు మించి అయితే నాకైతే నెగిటివ్స్ అంటే ఏం లేవు భయ్య. మూవీ అయితే నాకు నచ్చింది. మంచి ఎమోషనల్ కోర్ కంటెంట్ ఉంది. ఒకసారి గివ్ ఇట్ ఎ ట్రై. తెలుగు డబ్బింగ్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ప్రైమ్ వీడియోలో రెంట్ గా అయితే అవైలబుల్ గా ఉంది. మీకు ఎక్కడ చూడాలో మీకు బాగా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అయితే నాకైతే నచ్చింది. అండ్ ఫ్యామిలీతో కూడా చూసేచ్చు, పర్లేదు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ తో పాటు కూడా ఆల్ నోటిఫికేషన్స్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.